కానీ ఏ కుటుంబం చేతిలో అధికారం దూరం కావాలని మీరు ప్రయత్నం చేసిరో రమ్యారావు గారికి పదవి రావట్లేదని ఆ కుటుంబం సంతోషపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది కదా. వాళ్ళు ఏమన్నా ప్రయత్నం చేస్తున్న గతంలో కూడా ఇదే ప్రశ్న మీకు అడిగినా. సో అనుకుంటా మీ పదవి విషయంలో జరుపుకుంటూ వస్తూ ఉంది. సో ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా రమ్యారావుకి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి పదవి వచ్చినా పర్లేదు, ఎవరికి నామినేటెడ్ పదవి వచ్చినా పర్వాలేదు, ఎవరికి కార్పొరేషన్ చైర్మన్ వచ్చినా పదవి లేదు, కానీ రమ్యారావు గారికి ఏ పదవి రావద్దు అన్న ప్రయత్నం ఏమైనా జరుగుతూ ఉందా మీ పార్టీలో? ఇక్కడ ఒక్కటి రాము, నేను ఇదివరకు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, కుటుంబంని దించాలనడం కాదు, అక్కడ పార్టీ సిస్టమ్ కరెక్ట్ లేదు అని పార్టీని సవరించుకోవాలని ఎన్నోసార్లు మేము చెప్పినాం, ప్రశ్నించినాం, అవకతవకలు ఏం జరుగుతున్నాయో బయట పెట్టినాం. అయినా కూడా వాళ్ళు సవరించుకోలేదు. వాళ్ళకి ఈ పరిస్థితి దాపరించింది, ఈ దుస్థితి దీనస్థితి దాపరించింది. ఇంకా నా పదవి విషయము మీరు అన్నట్టు డెఫినెట్గా జరుగుతాయి, ఆ కుట్రలు కూడా జరుగుతున్నాయి కూడా అయినా చూస్తా. సరే, మీ అంశం ఒక పక్కన పెడితే మీ చెల్లె కల్వకుట్ల కవిత అరెస్ట్ అయ్యి దాదాపు 3 నెలలు దాటుతూ ఉన్నది. సో ఇప్పటివరకు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తలేదు. ఇప్పుడంతలో బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు మీకేమైనా అనిపిస్తుందా? అరే మా చెల్లె బయటకు వస్తే బాగుండు. సరే, ఎంత శత్రుత్వం రాజకీయంగా ఉన్నప్పటికీ కూడా ఒకే కుటుంబం కాబట్టి కొంత ఇబ్బందికర పరిస్థితి అనిపిస్తుంది. సరే, తప్పు చేసినప్పటికీ కూడా తొందరగా బయటకు వస్తే బాగుంటుంది అన్న ఆలోచన మీరు ఏమన్నా వస్తుందా? మీకేమనిపిస్తుందో కానీ నా దృష్టిలో మటుకు అది ఆత్మబంధువైనా రక్త సంబంధీకులైనా ఎవరైనా కూడా తప్పు చేస్తే ఇట్లాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. దాంట్లో మనము తప్పు జరిగినా సరే తొందర రావాలి బయటికి అట్లా అని, ఇక్కడ మానవత్వం వేరు, కుటుంబ సంబంధాలు వేరు. మానవతా కోణంలో చూస్తా నేను. ఏంది అని అంటే అది తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, ఒకరి ప్రలోభంతో జరిగిందా, ఇరుక్కపోయింది ఇన్వాల్వ్మెంట్. సో అది కొంచెం ముందే సరిదిద్దుకునేది ఉండే, సరిదిద్దుకోలేకుండా జరిగిపోయింది. అది జరిగిపోయిన దానికి మరి చేసిన తప్పుకు అనుభవించాల్సిందే కదా. కానీ ఎక్కడో కొంచెం అయితే అనిపిస్తుంది కదా, అరే పాపం ఇన్ని రోజుల నుంచి జైల్లో ఎట్లా గడుపుతుందో. సో ఇంత రాజభవనంలో నివసించిన ఆమె, స్వేచ్ఛగా తిరిగిన ఆమె, అధికార హోదాలో తిరిగిన ఆమె, సో ఒక గడిలో ఏమంటారు ఒక బందీ అయిపోయి జైల్లో ఉంటా ఉన్నది కదా. సో మీకు కొంచెం కూడా అరే మా కుటుంబానికి సంబంధించిన అని కూడా ఇబ్బంది అనిపిస్తలేదు ఎక్కడ కూడా? అంటే ఒకటే కుటుంబంలో ఇద్దరం అక్కా చెల్లెళ్ళుగా పుట్టి ఈరోజు కవిత జైలుకు అయ్యే పరిస్థితి కల్పించింది ఎవరు, చేతులారా చేసుకున్నది ఎవరు? చేసుకోవాల్సిన అవసరం ఏముండే ఫస్ట్. కానీ ఇదే కుటుంబం అనండి, అదే పార్టీ అనండి, అన్యాయంగా అనవసరంగా ఇష్టం లేని వ్యక్తుల మీద ఒకరు ఆరోపించినంత మాత్రాన ఎంతోమందిని అకారణంగా కొట్టించిండ్రు, జైళ్ళకు పంపించిండ్రు. మరి అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏముండే? అవి చూసుకోనైనా మరి మనం ఇట్లా చేస్తున్నాము, మన పార్టీ ఇట్లా చేస్తుంది, మరి మనం ఇట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ కావద్దు అనేది ఆలోచించుకోవాలి కదా. అంటే ఒకప్పుడు మేము ఇబ్బంది పడ్డాం, ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతుంటే చూస్తున్నాం, అంతేనా మీ ఆలోచన? నో, నేను అనేది మీకు అర్థం కాలేదు. టీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది మీలాంటి జర్నలిస్టులనే కానివ్వండి, మా కాంగ్రెస్ పార్టీ నాయకులనే కానివ్వండి, ప్రశ్నించిన వాళ్ళని కానివ్వండి, కొట్టించిండ్రు, జైళ్ళకు పంపించిండ్రు, కేసులు పెట్టిండ్రు, తప్పుడు కేసులు కూడా పెట్టిండ్రు. అవన్నీ చేసినప్పుడు మేము ప్రశ్నించినందుకే అవతల వాళ్ళని ఇట్లా చేస్తున్నాం కదా. మరి మేము తప్పులు చేసిన రోజు వేరే ప్రభుత్వాలు మమ్మల్ని కూడా ఇట్లనే లోపల పెడతాయి కదా అని ఎందుకు ఆలోచించుకోలేదు అని నేను అంటున్నాను. చర్యకు ప్రతిచర్య కాదు ఇక్కడ చర్య లేకుండానే ప్రశ్నించినందుకే మీడియా వాళ్ళని కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ నాయకులను కానివ్వండి ఇబ్బంది పెట్టిండ్రు, కేసులు పెట్టిండ్రు, జైళ్ళకు పంపిండ్రు. వాళ్ళు విద్యార్థిని చూడలే, మహిళని చూడలే, మేధావిని చూడలే, మీడియా వాళ్ళని చూడలే, ఎవరిని చూడకుండా జైళ్ళకు పంపించిండ్రు, కేసులు పెట్టి. మరి అధికారంలో ఉన్నాం,
కుటుంబంలో ఉన్నాం, కీలక వ్యక్తులు ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నాం, పార్టీలు ఉన్నాం. మరి తప్పు చేసే అవసరం ఏంది? తప్పు చేస్తే మరి మా మీద ఉండే ప్రభుత్వాలు ఇదే చర్య తీసుకుంటుంది కదా అని ఎందుకు అనుకోలేదు అని నేను అంటున్నా. అనుకోలేదు కాబట్టి ఏది చేసినా నడుస్తుంది అనుకుంటే ఈ గతి దాపరిస్తుంది. సో ఏం జరుగుతుంది ఇప్పుడు ఆ కుటుంబంలో? కాస్త ప్రశాంతత కనిపిస్తూ ఉంది. ఏం జరుగుతుంది ఇంటర్నల్గా? ఏం చర్చ జరుగుతూ ఉంది? పార్టీని ఎట్లా బలోపేతం చేయాలన్న ఆలోచనకి ఏమైనా వస్తూ ఉన్నారా? ఎక్కడ తప్పిదం చేసినాం, ఆ తప్పులను ఎట్లా సవరించుకుందాం అన్న ఆలోచనలు ఏమన్నా ఇంటర్నల్గా ఏమైనా చర్చ జరుగుతూ ఉందా? అసలు ఏం జరుగుతూ ఉంది ఓవరాల్గా ఈ కుటుంబంలో? నాకు తెలిసి ఆ కుటుంబంలో ఏం చర్చించుకుంటున్నారు, ఏం చేసుకుంటున్నారు అని తెలుసుకునేంత అవసరం అస్సలకే లేదు. మా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్స్లో మాకు ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చే దిశగా పనిచేయడము అదే సరిపోయింది. జస్ట్ మొన్ననే రిజల్ట్ వచ్చింది, మళ్ళీ కోడ్ పోయి మళ్ళీ పాలన స్టార్ట్ అయింది. మా పనుల్లో మేము బిజీగా ఉన్నాం, వాళ్ళ గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు అడిగిన ప్రశ్నకి ఏంటి అంటే వాళ్ళు కనీసం పాశ్చాత్తాపడాలి జరిగిపోయిన తప్పులకు. 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు. మీరు ప్రజలకు మీ వల్ల ఇచ్చిన హామీలు కానివ్వండి, మీ వల్ల జరిగిన నష్టం కానివ్వండి, ప్రజలకు జరిగిన కష్టానికి కానీ క్షమాపణ కోరుకుంటే బాగుండేది. కానీ వాళ్ళు ఇప్పటికే ఆ రకంగా ఒక్క నాయకుడు కూడా మాట్లాడతలేడు కదా. ఓకే.